నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. మైత్రి ఇంకా కరుణా ధర్మాలు ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవాలి. ముఖ్యంగా భిక్షువులు వారి గురువుల పట్ల, వారికన్నా చిన్నవారి పట్ల ఈ మైత్రి కరుణ అనేది కలిగి ఉండాలి. భిక్షువులు తమ శిక్షకునికి లేదా ఆచార్యునికి సాధ్యమైనంత దగ్గరగా ఉంటూ ఆయన్ని అనుసరించాలి. బుద్ధ భగవానుడు అనంతమైన కరుణను, మైత్రిని ఇటు స్నేహితులని శత్రువులనే భేదం లేకుండా అందరి పట్ల కురిపించాడు. మిత్రులకు ఎంత చేశాడో శత్రువులకు కూడా అంతే చేశాడు. ఎటువంటి భేదభావం అనేది ఆయన మనసులో లేదు. ఆయన బోధి పొందాక ముందు బోధిసత్వుడిగా ఉన్నప్పుడు కూడా అలాగే చేశాడు. అంటే బోధి పొందకముందు బోధిసత్వుడిగా ఉన్నప్పుడు కూడా ఆయన మనస్సులో ఈ మైత్రి కరుణ అనేది చాలా ఉంది. ఆయన ఒకసారి హిమాలయాల్లో కోతులకి రాజుగా జన్మించాడు. అప్పుడు అడవిలో త్రోవ తప్పిన ఒక మనిషిని కాపాడాడు. అతనిని రక్షించిన శ్రమ వల్ల గాఢ నిద్రపోయాడు. అంటే ఒక వ్యక్తి అనుకోకుండా అడవిలోకి ప్రవేశిస్తాడు. ఆ వ్యక్తి కొంత దూరం వచ్చిన తర్వాత దారి తప్పిపోతాడు. అలా నడుస్తూ నడుస్తూ ఒక చెట్టు కనపడుతుంది. అంటే అతడికి ఆహారం కోసం బాగా ఆకలిగా ఉంటే ఆ చెట్టు మీదకి ఎక్కి పండ్లు కోసుకుందాం అనుకుంటాడు. కానీ కోసే టైంలో ఆ చెట్టు మీద నుంచి జారిపోయి ఒక చిన్న ట్రాప్ లాంటిది ఉంటుంది. అంటే ఏనుగులు పడటానికి గుంతలు లాంటివి ఉంటాయి కదా, అటువంటి దాంట్లో పడిపోతాడు. అప్పుడు బోధిసత్వుడిగా ఉన్న ఒక పెద్ద కోతి అన్నమాట, వానరం. అంటే ఆ జన్మలో బోధిసత్వుడు. సో ఆ వానరం అతన్ని చూసి, అయ్యో ఇతడేదో దారి తప్పి వచ్చి ఉంటాడు, బాగా అనారోగ్యంగా ఉన్నాడు అని అతన్ని తన వీపు మీద ఎక్కించుకొని కొంత దూరం అడవి బయటికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తుంది అతన్ని. అంటే అతని మీద కరుణతోటి. అయితే ఈ మనిషి ఏం చేస్తాడంటే కొంచెం సేపటికి అది బాగా మోసి అలసిపోతుంది అతన్ని. అయితే కొంచెం సేపు విశ్రాంతి తీసుకుందామని అతన్ని ఒక చెట్టు కింద పడుకోబెట్టి ఈ కోతి పక్కన విశ్రాంతి తీసుకుంటుంది ఒక పక్కన. అయితే ఈ మనిషి నిద్ర తర్వాత లేచిన తర్వాత దాన్ని చూస్తాడు. కోతిని చూడగానే వెంటనే అతనికి ఆకలి ఉంది, ప్లస్ దాంతోపాటు భయము ఉంది. ఇంకా ఎలాగైనా ఈ కోతిని చంపేసి దాని మాంసం తినాలనే ఉద్దేశంతో బండరాతితో బోధిసత్వుని తలపై మోదబోయాడు. కానీ బోధిసత్వుడు ఆ దెబ్బను తప్పుకొని ఒక కొమ్మ మీద నుండి మరో కొమ్మకు దూకుతూ ఆ మనిషికి జన సంచారం ఉండే ప్రదేశాన్ని చూపిస్తాడు. అంటే ఆ రాయిని వేస్తాడు, కానీ దెబ్బ తగులుతుంది. మరీ పెద్ద అంటే ప్రాణం పోయేంత దెబ్బ తగలదు, కానీ గట్టిగానే దెబ్బ తగులుతుంది. ఆ మనిషిని కాపాడాలని చూస్తే ఆ మనిషి తన స్వార్థంతో ఆ కోతిని చంపి తినాలని ప్రయత్నిస్తాడు. అతడికి కూడా తెలుసు ఈ కోతి కాపాడటానికి వచ్చిందని. అయితే ఆ తర్వాత కూడా దెబ్బ కొట్టిన తర్వాత కూడా ఆ మనిషిని అడవి దాటాలనే ఉద్దేశంతో అతన్ని దగ్గరగా ఫాలో అవ్వకుండా చెట్టు కొమ్మల నుంచి అతడు బయటికి వెళ్ళడానికి దారి చూపించింది. అతన్ని చంపలేదు కూడా అంత దెబ్బ కొట్టిన. అంటే ఆయన తన పారమితల్ని పెంచుకుంటున్నాడు బోధిసత్వుడు. అంటే అన్ని ప్రాణుల పట్ల, స్నేహితులైన శత్రువులైన అందరి పట్ల ఈ ప్రేమే కరుణే చూపించడం ఆయన సాధన చేస్తూ వస్తున్నాడు. సో ఆ విధంగా ఆ మనిషికి జనసంచారం ఉండే ప్రదేశాన్ని చూపించాడు. ఆ తర్వాత ఆ దెబ్బ వల్ల కొద్ది రోజులకి అనారోగ్యానికి గురై చనిపోతాడు. భిక్షువులు కూడా తమ ఆచార్యుని అనుసరిస్తూ అన్ని జీవుల పట్ల కరుణ, మైత్రిని చూపించాలి. ఎవరిని గాయపరచకూడదు. మిత్రుడు, శత్రువు అనే భేదభావం లేకుండా అందరికీ సహాయం చేయాలి. తన లాభ నష్టాలతో సంబంధం లేకుండా ఇతరుల లాభం కొరకు, వారి సంతోషం కొరకు పాటుపడాలి.
ఇలాంటి కరుణాపూరిత మైత్రి భావనలతో జీవించాలి. ఇది ఎవరి కోసమో చేయట్లేదు, మన కోసమే చేసుకుంటున్నాం. మన మనసులో ఈ మైత్రి కరుణ ఉన్నప్పుడు మన లోపల ఉన్న ద్వేషము, కోపము, పగ వెళ్ళిపోతుంది. ఇది మొదట మన కోసం చేసుకుంటున్నాం అనేది గుర్తించండి. మన మేలు అది. మన లోపల ఈ కోపము, ద్వేషము లేకపోతే సంతోషంగా ఉంటాము. ఏ ఒక్క క్షణం కూడా తన జీవితం కొరకు చూడకుండా తల్లి తన ఒక్కగానొక్క పుత్రునిపై ఎంత కరుణను కురిపిస్తుందో భిక్షువులు అందరి పట్ల అంత కరుణను, మైత్రిని చూపించాలి. ఎంత బాధనైనా ఓర్చుకుంటూ పక్షిని సైతం రక్షించడం కోసం కరుణను కురిపించిన ఒక మణికార కులపాగా తుస్యతేరుని వలె, అంటే ఆ భిక్షువు వలె భిక్షువులందరూ కరుణా మైత్రిని కురిపించాలని చెప్తాడు. ఈ మణికార కులపాగ తిస్సతేరుడు. కులపాగ అంటే ఒకే ఇంటి నుంచి భిక్షను తీసుకునేవాడు అని అర్థం. ఈ కంసాలి ఉంటారు కదా, రత్నాలు తయారు చేసే, బంగారం తయారు చేసే ఒక రత్నాల పనివాని ఇంట ప్రతిరోజు భిక్షను స్వీకరిస్తూ తిస్సతేరుడు జీవిస్తూ ఉండేవాడు. ఆ దంపతులు తేరుణ్ణి కన్న కొడుకు వల్లే ఆదరిస్తూ ఉండేవాళ్ళు. ప్రతిరోజు భోజనం వాళ్ళ ఇంటి నుంచే తీసుకునేవారు. ఒకరోజు ఆ భిక్షకు వచ్చే సమయంలో ఆ గృహస్థుడు మాంసాన్ని ముక్కలుగా నరుకుతూ ఉన్నాడు. ఆ సమయంలో రాజు ప్రసన్నజిత్తుడు పంపిన ఒక సైనికుడు వచ్చి ఒక విలువైన రత్నాన్ని ఇచ్చి సానపట్టవలసిందిగా చెప్పాడు. ఆ రత్నాల పనివాడు ఆ రత్నాన్ని రక్తపు చేతులతో తీసుకొని ఒక పక్కన పెట్టి తన పని తాను చేసుకోసాగాడు. అంటే తన చేతులు కడుక్కోవడానికి వెళ్ళి ఉంటాడు. మాంసం నరకడం అయిపోయిన తర్వాత చేతులు కడుక్కోవడానికి వెళ్ళాడు. ఆ సమయంలో రక్తం అంటిన రత్నాన్ని ఆ గృహస్థుడు పెంచుకుంటున్న ఒక హంస, అది రక్తసిక్తమైన ఆ రత్నాన్ని మాంసపు ముద్దగా భావించి మింగేసింది. తర్వాత గృహస్థుడు వచ్చి చూడగా అక్కడ రత్నం కనబడలేదు. అక్కడకు భిక్షువు తప్ప మరెవ్వరూ లేరు. కనుక ఆ భిక్షువు పైనే అతనికి అనుమానం కలిగింది. లోపలికి వెళ్ళి ఆ గృహస్థుడి భార్యతో తన అనుమానాన్ని వ్యక్తం చేశాడు. ఆమె మన భిక్షువు అలాంటి వాడు కాదని, ఎన్నో ఏళ్ల నుండి మన ఇంటికి వస్తూ ఉన్నాడని, అతన్ని అనుమానించవద్దని చెప్పింది. కానీ ఆ గృహస్థు భిక్షువుని నిలదీశాడు. భిక్షువుకి ఆ రత్నం ఏమైందో తెలుసు, ఎందుకంటే ఆ పక్షి మింగటం చూశాడు. ఇప్పుడు కనుక నిజం చెప్తే ఆ గృహస్థుడు దాన్ని చంపేస్తాడు అనే ఉద్దేశంతో ఆ భిక్షువుకి తెలిసినా కానీ చెప్పడు. అంటే ఆ విషయం చెప్తే తనపై ఉన్న అనుమానం తొలగిపోతుందని తెలుసు. కానీ ఆ హంస యొక్క ప్రాణాలు తీస్తే కానీ రత్నం బయటికి రాదు. ఈ పక్షి యొక్క మరణానికి తన వాంగ్మూలం కారణమవుతుందని గద్దపై ఉన్న ఆ పక్షిపై ఉన్న కరుణతో ఆ భిక్షువు నేను రత్నాన్ని తీసుకోలేదు అని మాత్రమే చెప్పాడు. ఇంకెవ్వరూ ఆ ఇంటికి రాకపోయేసరికి ఈ భిక్షువు అబద్ధం ఆడుతున్నాడని, ఇతనే తీసుకొని ఉంటాడని ఆ గృహస్థుడు బాధించి తన భార్యతో ఒక తాడు, కర్ర తీసుకురమ్మని చెప్పాడు. కానీ అతని భార్య అతన్ని వారించి భిక్షువుని దండించవద్దు, అతడు అలాంటి వాడు కాదు, ఆ రత్నం బదులు మన మహారాజుకి బానిసలుగా బతుకుదాం, మన ఆస్తినంతా ఇచ్చివేద్దామని చెప్పింది. దానికి ఆ గృహస్థు ఆ రత్నం విలువ అంతకన్నా ఎక్కువ, మన ఆస్తి, మన జీవిత బానిసత్వం దానికి సరిపోదు, ఈ భిక్షువు తప్ప ఇక్కడ ఇంకెవ్వరూ లేరు, రత్నాన్ని కక్కిస్తాను చూడు అని తాడుతో ఆ భిక్షువుని బంధించి కర్రతో విచక్షణ రహితంగా కొడతాడు. రక్తసిక్తమైన భిక్షువు శరీరాన్ని చూసి ఆ పెంపుడు హంస ఏదైతే ఉందో అది రక్తాన్ని నాకడానికి భిక్షువుపై వాలింది. ఆ గృహస్థుడు కోపంతో అడ్డం వచ్చిన ఆ పక్షిని ఒక తన్నాడు. ఆ పక్షి అక్కడికక్కడే చనిపోయింది. అప్పుడు ఆ పక్షి చనిపోయిందని తెలుసుకున్న తేరుడు అంటే భిక్షువు అప్పుడు చెప్తాడు నోరు విప్పి, ఈ రత్నం గద్ద కడుపు ఆ పక్షి కడుపులో ఉందని. ఆ గృహస్థు ఆ పక్షి కడుపుని కోసి రత్నాన్ని బయటికి తీశాడు. భిక్షువు ఆ పక్షిపై చూపిన కరుణకు అతడు చలించిపోయి క్షమాపణ వేడుకొని ఎప్పటి వల్లనే భిక్షకు ఆహ్వానించాడు. కానీ ఆ భిక్షువు నేను ప్రతిరోజు మీ ఇంటి గడప లోపలికి వచ్చి భిక్షను స్వీకరిస్తూ
తప్పు చేశాను. నేను బ్రతికి ఉన్నంత వరకు, అంటే ఈ బ్రతికి ఉన్న కాలం వరకు ఎవ్వరి ఇంటి గడప తొక్కకుండా భిక్షాటన చేస్తాను, అలా చేస్తూ జీవిస్తాను అని చెప్పి ఆ భిక్షువు వెళ్ళిపోయాడు. అసలు యాక్చువల్గా అతడు ఒక అర్హంత భిక్షువు. నిజానిజాలు తెలుసుకోకుండా ఆ అర్హంత భిక్షువుని అతడు దండించడం వలన తర్వాతలో జన్మల్లో అతడు నరకంలో పుట్టాడు. ఆ భార్య వద్దని వారించడం వల్ల, ఆ భిక్షువు పట్ల మైత్రి భావం ఉండటం వల్ల, సో ఇంకా దానాది పుణ్యకార్యాలు చేయడం వల్ల ఆమె దేవత లోకంలో పుట్టింది. సో ఈ విధంగా కొన్నిసార్లు అన్ని ప్రాణుల పట్ల కరుణతో ఉండటం వలన వాటిని ప్రాణాలతో ఉంచగలుగుతాం. సో ప్రతి ప్రాణికి తన ప్రాణం చాలా విలువైనది. ఎవరైనా కొట్టినా తిట్టినా వారికి కూడా అటువంటి బాధ దుఃఖమే కలుగుతుంది. మనకి ఎటువంటి బాధ దుఃఖమైతే కలుగుతుందో. సో ఈ విధంగా ఈ అర్హంత భిక్షువు కొద్ది రోజులకి ఆ దెబ్బల వల్ల మరణించాడు. చేసిన పాపానికి ఆ గృహస్థుడికి తగిన ఫలితం దక్కింది. సో ఈ విధంగా మనం చేసే ప్రతి ప్రాణికి దాని ఫలితం అనేది మనతోటి వస్తూ ఉంటుంది. ఇంకా భగవానుడు ఇలా చెప్తాడు, రోగులకి సేవ చేయడం మంచిది అని. అంటే రోగులకు సేవ చేయడం పుణ్యకార్యమని బుద్ధుడు ఎప్పుడు పొగిడేవాడు. ఈ సేవ సంసారంలో మంచి ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన మంచి పుణ్యకార్యం. భిక్షువు జబ్బుపడినప్పుడు మిగిలిన భిక్షువులకు సేవ చేయడానికి, కరుణ దయ చూపించడానికి ఇది మంచి అవకాశం. ఎన్నో సందర్భాలలో బుద్ధుడు రోగులకు సేవ చేశాడు. ఇది కొత్తగా వచ్చి చేరిన భిక్షువులు, అలాగే మధ్యమ వయసులో ఉన్న భిక్షువులు, భిక్షు పెద్దల వంటి వారు చేయవలసిన పని. భిక్షువులు ఏ స్థితిలో ఉన్నా చేయవలసిన పుణ్యకార్యం. ఒకానొక సమయంలో ఒక భిక్షువు జబ్బుపడ్డ కారణంగా ఎంతో దుర్బలుడయ్యాడు. లేవలేని స్థితిలో మలమూత్రాలకు కూడా వెళ్ళలేక వాటిలోనే పడి ఉన్నాడు. తన ఆ అనారోగ్య పరిస్థితి వల్ల శరీరాన్ని శుభ్రం చేసుకునే శక్తి కూడా అతనికి లేదు. ఆ సమయంలో భగవానుడు ఆదరణీయ ఆయుష్మంతుడు ఆనందుడిని తోడుగా విహారాన్ని పరిశీలిస్తూ ఆ భిక్షువు ఉన్న కుటీరానికి చేరుకున్నాడు. భగవానుడు ఆ భిక్షువు పరిస్థితిని చూసి అతడు మలమూత్రాదుల్లో ఉండటం చూశాడు. భగవానుడు జబ్బుకి కారణం అడిగిన మీదట భిక్షువు ఆ కారణాన్ని చెప్పాడు. అప్పుడు భగవానుడు ఇలా చెప్పాడు, భిక్షువు నీకెవరు సేవకులు లేరా అంటే లేరు బంతే అని ఆ భిక్షువు సమాధానం చెప్తారు. ఈ అన్య భిక్షువులు ఎవరైనా నీకు సేవ చేయడానికి రాలేదా అంటే బంతే నేనెవరికి సేవ చేయలేదు, నా సేవకి ఎవరూ రాలేదు అని చెప్తాడు. అంటే అతడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు అందరితోటి కొంచెం సరిగా ఉండేవాడు కాదు. అందుకే ఆ భిక్షువు సేవ చేయడానికి ఎవరో దగ్గరికి రాలేదు. అప్పుడు భగవానుడు ఆనందుడితో ఇలా అంటాడు, ఆనంద ఈ భిక్షువుకి స్నానం చేయిద్దాము, నీళ్లు తీసుకొనిరా. మంచిది బంతే అని ఆనందుడు నీళ్లు తీసుకువచ్చాడు. భగవానుడు రోగి శరీరం మీద నీళ్లు పోశాడు. ఆనందుడు కడిగాడు. భగవానుడు ఆ భిక్షువు తల పట్టుకున్నాడు, ఆనందుడు కాళ్ళు పట్టుకున్నాడు. ఇద్దరూ కలిసి అతన్ని మంచం మీద పడుకోబెట్టారు. అప్పుడు భగవానుడు ఈ విషయమై భిక్షు సంఘాన్ని సమావేశపరిచాడు. ఈ భిక్షువుకి పరిచర్యలు ఎందుకు చేయలేదు అని భిక్షు సంఘాన్ని అడిగాడు. బంతే ఆ భిక్షువు జబ్బుపడిన ఏ భిక్షువుకి ఏనాడు ఎటువంటి సేవ చేయలేదు కనుక ఏ భిక్షువు అతనికి సేవ చేయలేదు అని ఆ భిక్షువులు చెప్తారు. అప్పుడు ఇలా చెప్తాడు భగవానుడు, భిక్షువులారా, ఇక్కడ మీ తల్లి కానీ తండ్రి కానీ మీ పిల్లలు కానీ మీ సేవ చేయడానికి ఎవరూ లేరు. ఇక్కడ మీరే ఒకరికొకరు సేవ చేసుకోవాలి. వేరే ఇతరులు ఎవరొచ్చి మీకు సేవ చేస్తారు? ఒక భిక్షువు జబ్బు పడితే అతడు ఉపాధ్యాయుడైనా, ఆచార్యుడైనా, శిష్యుడైనా లేక తోటివాడైనా ఆ రోగం తగ్గే వరకు అతనికి సేవ చేయాలి. ఒకవేళ జీవించి ఉన్నంత వరకు ఆ జబ్బు తక్కని ఎడల జీవితాంతం అతనికి సేవ చేయాలి. అలా సేవ చేయలేకపోతే అది దుక్కట ఆపత్తిగా భావించబడుతుంది, అంటే చిన్న దోషం. భిక్షువులారా, రోగి పరిచర్యలు చేయడానికి అర్హులు ఎవరంటే 5 విషయాల్లో రోగికి పరిచర్యలు చేయడానికి సేవకునికి యుక్తంగా ఉంటుంది. ఏంటంటే మొదటిది, అతడు ఔషధాన్ని సరైన సమయంలో సమర్థుడై ఉండాలి. అంటే ఎవరైతే సేవ చేయదలుచుకున్నారో వాళ్ళకి ఈ లక్షణాలు ఉండాలి.
అలాగే అనుకూల ప్రతికూలాలు తెలిసిన వాడై ఉండాలి. ప్రతికూలాలను తొలగిస్తూ అనుకూల పరిస్థితులను సమకూర్చుకుంటూ పోవాలి. లాభం కోసం కాకుండా మైత్రి నిండిన మనసుతోటి రోగికి సేవ చేయాలి. ఇంకా మల మూత్రాది విసర్జకాలను, వమన పదార్థాలను అంటే వామిటింగ్ చేసుకున్న పదార్థాలను, కళ్ళెను చీదరించుకోకుండా తొలగించగలిగే సమర్థుడై ఉండాలి. సమయానుసారంగా రోగికి ధర్మోపదేశం చేసే సమర్థుడై ఉండాలి. ధర్మంలో అతన్ని ప్రేరేపితులను చేస్తూ ఉండగలగాలి. భిక్షువులారా, ఈ విషయాలను గుర్తుంచుకోండి. చివరిగా ఒక మాట చెప్తాను అని ఇలా చెప్తాడు. భిక్షువులారా, ఎవరైతే నాకు సేవ చేయాలనుకున్నారో వారు రోగికి సేవ చేయండి. అంటే ఎవరైనా అనారోగ్యంతో ఉన్న రోగికి సేవ చేస్తారో వాళ్ళు నిజంగా బుద్ధుడికి సేవ చేసినట్లే అని చెప్తాడు. ఇంకా భిక్షువులారా, 5 లక్షణాలతో ఉన్న రోగులకు సేవ చేయడం చాలా కష్టమైన కార్యం. ఏంటి? రోగి కాని పనులు చేసినప్పుడు, తగు మాత్రంగా హద్దులో ఉండటం తెలియనప్పుడు, మందులు తీసుకోనప్పుడు, జబ్బు తీవ్రంగా ఉన్నప్పుడు, జబ్బు తగ్గినప్పుడు, లేదా జబ్బు అలాగే నిలబడి ఉన్నప్పుడు, తగిన సహాయకారికి తెలియచేయనప్పుడు, ప్రాణాన్ని తోడివేసే బాధలు కలిగి అతడు భరించలేనప్పుడు, బాధలు తీవ్రంగా అతి దుఃఖకరంగా దారుణంగా ఉన్నప్పుడు భిక్షువులారా అతనికి సేవ చేయడం కష్టమవుతుంది. ఇంకా భిక్షువులారా, 5 లక్షణాలతో ఉన్న రోగులకు సేవ చేయడం సులభమవుతుంది. రోగి కాని పనులు చేయనప్పుడు, తగు మాత్రంగా హద్దులో ఉండటం తెలిసినప్పుడు, మందులు తీసుకోవడానికి అంగీకరించినప్పుడు, ఇంకా జబ్బు తీవ్రంగా ఉన్న, జబ్బు తగ్గినా లేదా జబ్బు అలాగే నిలబడి ఉన్న తగిన సహాయకారికి తెలియజేసినప్పుడు, ప్రాణాన్ని తోడివేసే బాధలు లేనప్పుడు, అతడు భరించగలిగే బాధలు ఉన్నప్పుడు భిక్షువులారా అతనికి సేవ చేయడం సులభమవుతుంది. సో ఈ విధంగా తోటి భిక్షువులకి సహాయం చేయాలి. భిక్షువులు అనే కాదు, కొన్నిసార్లు గృహస్థులు కూడా ఏదైనా అవసరం ఉంటే కనుక వాళ్ళకి కొంత సేవ చేయొచ్చు. బట్ బుద్ధుడు చెప్తాడు, ఒక భిక్షువు అంతకుముందు గృహస్థు జీవితంలో వైద్య వృత్తిలో ఉండేవాడు. అతడు భిక్షువు అయిన తర్వాత కూడా కొంతమందికి అనారోగ్యంతో ఉంటే ఈ భిక్షువు దగ్గరికే వచ్చి చూపించుకునేవాడు. ఇంకా ఆ భిక్షువు రాత్రి పవళ్ళు ఈ గృహస్థులకి మందులు ఇవ్వడము, వాళ్ళని చెక్ చేయడము, దీంట్లోనే సమయం అంతా గడిచిపోయేది. అప్పుడు భగవానుడు ఈ విషయం తెలుసుకొని, ఎవరైతే ఇంతకుముందు పూర్వ వృత్తి ఉందో గృహస్థ జీవితంలో, ఆ వృత్తిని భిక్షువు అయిన తర్వాత చేయకూడదు అని చెప్తాడు. ఆ విధంగా గృహస్థులకి వైద్యం చేయకూడదు అని బుద్ధుడు చెప్తాడు. అలాగని అత్యవసర పరిస్థితుల్లో చేయకూడదు అని అర్థం కాదు. అదే పనిలో మునిగి ఉండకూడదు అనేది ఇక్కడ అర్థం. భిక్షు జీవితం అంటే తనని తాను మార్చుకొని నిబ్బానాన్ని పొందడానికి పూర్తి సమయాన్ని కేటాయించుకోవాలి. ఆ సమయాన్ని వేరే విధంగా కేటాయించినట్లయితే సమయం వృధా అవుతుంది అని బుద్ధుడు ఆ భిక్షువుకి అలా చెప్పడం జరిగింది. రోగికి మంచి సహాయకారి ఉంటే అతడు త్వరగా కోలుకుంటాడు. సరైన తెలివైన సహాయకారి లేకుంటే కోలుకోకపోగా జబ్బు ముదిరి మరణించే అవకాశం కూడా ఉంటుంది. తథాగతుడు సహాయకారికి ఉండవలసిన మంచి లక్షణాలను ఇలా చెప్తాడు. భిక్షువులారా, రోగిని జాగ్రత్తగా చూసుకోవడానికి పరిచర్యకునికి 5 ముఖ్య లక్షణాలు ఉండాలి. మందు తయారు చేసి ఇవ్వగలిగిన సామర్థ్యం ఉండాలి. ఏది ఇస్తే రోగికి మంచిది, ఏది ఇస్తే రోగికి అపాయం అనే విషయం తెలిసివనేవాడై ఉండాలి. రోగికి ఎంతో కరుణతో సేవ చేయాలి. అంతేగాని ఏ విధమైన భౌతిక సంపదల లాభాన్ని ఆశించరాదు. రోగి మలమూత్రాలను, ఉమ్మిని, చొంగను, కళ్ళెను, వమన పదార్థాలను అసహించుకొని తత్వం కలవాడై ఉండాలి. ఈ లోకపు పరలోకపు పుణ్యఫలాలను తెలపగలిగేవాడై అంటే ధర్మాన్ని తెలపగలిగేవాడై ఉండాలి ఆ రోగికి. ఇంకా మంచి మాటలతో పుణ్యకర్మలు చేయడానికి ప్రోత్సహించాలి. భిక్షువులారా, ఈ 5 లక్షణాలు గలవాడు రోగికి మంచి పరిచర్యకుడు, మంచి సహాయకారి అవుతాడు. సో ఇలా భగవానుడు అన్ని ప్రాణుల పట్ల ప్రేమను, కరుణను కలిగి ఉండమని బోధించాడు. మనకి హాని చేసే వాళ్ళ పట్ల కూడా మనం ప్రేమ, కరుణ కలిగి ఉండాలి. ఎందుకంటే అది మన మంచికే, వేరే వాళ్ళ కోసం కాదు. సో అలాగని ప్రతి ఒక్కరిని నేను అందరితోటి ఇది ఉంటాను మంచిగా అంటే మూర్ఖులని మీరు మార్చలేరు. మూర్ఖులకి దూరంగా ఉండటం అన్నది మంచిది.
సో మన లోపల ఉన్న ద్వేషాన్ని, పగను వదిలిపెట్టడానికి ఈ మైత్రి గుణం, కరుణ అనేది ఉపయోగపడుతుంది. సో ఇది ఈరోజు ప్రవచనం.